టెక్నాలజీని అందరూ ఫాలో కావాల్సిందేనన్నారు సీఎం చంద్రబాబు. విజయవాడలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్కు సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగుదేశం అధికారంలో ఉన్న ప్రతిసారి రైతు ఆదాయం డబుల్ అవుతుందన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకొచ్చామన్నారు ముఖ్యమంత్రి. పేదరికం లేని సమాజాన్ని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సాంకేతిక యుగంలో ప్రతి ఒక్కరూ సమర్థత పెంచుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అగ్రికల్చర్లో అలైడ్ ఇండస్ట్రీస్లో ఒక వినూత్నమైన ఆలోచనలు చేస్తున్నాం. ఇవి చేస్తూనే లాజికల్గా తీసుకుపోవడం కోసం మళ్ళీ ఫుడ్ ప్రాసెసింగ్ ఒక ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక సెక్రటరీని దానికి పెట్టాం. చిరంజీవులు ఇంతమంది హార్టికల్చర్ బాగా చేశాడు, ఆయన ఈరోజు ఇన్ఛార్జ్ పెట్టి దీన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆధార్ ఉంది, ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, ఎవరు వచ్చారో చూసుకోవాలంటే వీడియోలు తీసేసి కంప్యూటర్లో పెడితే మీ పేర్లు వస్తాయి, మీ అడ్రస్లు వస్తాయి. దట్ ఈస్ ది టెక్నాలజీ పవర్. అందుకే ఆధార్కు బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అథెంటికేషన్ ఆఫ్ ఎవ్రీ సిటిజన్. ఆంధ్రప్రదేశ్లో 5,20,00,000 మంది, 5,05,00,000 మంది దాకా ఉన్నారు. అందరినీ ఆధార్ అథెంటికేషన్ చేశాం. ఇండల్లో ఉండే చిన్న పిల్లలు కూడా, పుట్టిన పిల్లలకు కూడా చైల్డ్ ఆధార్ పెట్టేశాం. ఇంకా 5 ఏళ్ళు అవుతానే రెగ్యులర్ ఆధార్ వచ్చేస్తుంది. ఇంకొక్క వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇల్లీగల్ మైగ్రేషన్లు కానీ ఆధార్ లేకుండా ఉండే అవకాశం లేదు. బిల్ గేట్స్తో, గేట్స్ అండ్ మెలిండా ఫౌండేషన్తో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం. కుప్పంతో పైలట్ ప్రారంభమైంది. అది ఎవ్రీ హెల్త్ రికార్డ్ ఆన్లైన్లో ఉంటుంది. మీకు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ ఇవ్వబోతున్నాం. జూన్ 15 కుప్పం పూర్తవుతుంది, 6 నెలల్లో చిత్తూరు జిల్లా పూర్తవుతుంది, 2 సంవత్సరాలు రాష్ట్రం అంతా పూర్తవుతుంది. బిల్ గేట్స్ నాకు చెప్పింది, ప్రపంచంలో ఎవరు చేయలేకపోతున్నారు, మీరే చేయగలుగుతారు, మీ మీద నమ్మకం ఉంది. నేను ట్రస్ట్ ద్వారా, ఫౌండేషన్ ద్వారా నేను టెక్నాలజీ నాలెడ్జ్ని తీసుకొస్తా. మీరు ప్రతి ఒక్కరి హెల్త్ ఏ విధంగా పోవాలో, ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, క్యూరేటివ్, 3 కూడా కాస్ట్ ఎఫెక్టివ్గా ఎటు చేయాలో చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేశారు.